గోల్కొండ ప్రాంతంలో ఒక మసీదును ఔరంగజేబు కూలగొట్టించాడు. ఎందుకండి? దేవాలయం కాదు కదా, మసీదు కదా, ముస్లిందే కదా. ఇక్కడ ముస్లింల పాలన ఉంది, ఆయన ముస్లిము, మరి ఎందుకు కూలగొట్టించాడు అంటే అది రాజుకు మధ్య ఉన్న ఒప్పందం ఎక్కడైతే దెబ్బతింటుందో అక్కడ ఈ దాడులు అవుతాయి. అప్పుడు ఇక్కడ తానీషా ఉన్నప్పుడు 3 ఏళ్లుగా ఈయన కట్టాల్సిన కప్పం చక్రవర్తికి కట్టకపోతే గూఢచారులను పంపి అరే వాడి నిధులు ఎక్కడున్నాయో ఎతకండి అంటే వాళ్ళంతా ఎతికి ఏం చెప్పారంటే గోల్కొండ మసీదు ఉంది సార్, అక్కడ ఆ మసీదు కింద నిధులు ఉన్నాయి అంటే దాన్ని కూలగొట్టి అవన్నీ పట్టుకురండి అన్నాడు. ఎందుకంటే తనకు రావాల్సిన డబ్బు రావట్లేదని. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, రాజుకు మధ్య జరిగిన ఘర్షణే తప్ప మతాలకు మధ్య జరిగిన ఘర్షణ కాదు.